వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు ప్లస్ క్రిస్మస్ శుభాకాంక్షలు. రక్షణ, ఈ గొప్ప రక్షణ. ప్రియమైన వర్లారా, రక్షణ అన్నటువంటి మాట మనము ఎక్కువగా వినము, కానీ క్రైస్తవ లోకంలో ఎక్కువగా ఆలకిస్తుంటాం. మనము ఈ రక్షణ అంటే ఏంటి అంటే, ఎక్కడి నుండో ఎవరి దగ్గర నుండో ఎవరో మన మీద దాడులు చేస్తుంటే, మనల్ని పాడు చేయాలని చూస్తుంటే వారి దగ్గర నుండి రక్షింపబడటం రక్షణ. రక్షణ కలుగు చేయటం రక్షణ అంటే అపాయము నుండి మనము తప్పించబడటం రక్షణ. అయితే ఏంటి అపాయం అంటే, నరకం నుండి తప్పించబడటం, ఈ లోకంలో సమస్యల నుండి తప్పించబడటం, ఈ లోకంలో ఒత్తిళ్ళ నుండి తప్పించబడటం. అసలు రక్షణ అన్నటువంటి మాట నాకు అంత ఇష్టం ఉండేది కాదండి 37 సంవత్సరాల వరకు, నా వయసు 37 సంవత్సరాల వరకు ఉన్నప్పుడు. కానీ తర్వాత రక్షణ అంటే ఏంటో నాకు అర్థమైన తర్వాత, నేను దేని నుండి రక్షింపబడాలి, ఎవరి దగ్గర నుండి రక్షించబడాలి, ఏంటి అసలు ఈ రక్షణ అని నాకు అప్పుడు అర్థమైంది. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో నేను నిద్రపోతుంటే నిద్ర పట్టేది కాదండి. ఎవరో నన్ను తరుముతున్నారు, నన్ను ఏ టైంలో నన్ను తీసుకెళ్ళిపోతారేమో అన్నట్లు ఒక భయం. కాబట్టి తలగడ మీద నా తల పెట్టుకున్నా, ఇంకొక తలగడ నా తల మీద పెట్టుకుని తలగడ మధ్యలో దాక్కోవటానికి ప్రయత్నించేవాడిని. నిద్ర పట్టేది కాదండి. అటు నుండి తిరిగి మంచం మీద ఐ యూస్ టు టాస్ అరౌండ్, ఇటు నుండి అటు, అటు నుండి ఇటు. అయితే అలాంటి భయాందోళన నుండి నన్ను రక్షించే నాథుడు కావాలి. ఎలాగ అనేది నాకు తెలీదు. అయితే ఇప్పుడు నాకు తెలుసు. ఏమనంటే, నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో మోషే అన్నటువంటి గొప్ప దైవజనుడు ఒక పాట పాడుతూ తనంటాడు, యెహోవాయే నా బలము, ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా గానము, నా పాట, యెహోవాయే నా రక్షణ, దేవుడే నా రక్షణ అని చెప్తున్నాడు. అంటే దేవుడే తన్ను రక్షించేవాడు. మోషే నాలాగే చాలా ఇబ్బందుల పాలైపోయాడు. ఎవరినో చంపాడని తన మీద ఒక నేరం మోపబడ్డది. అప్పుడు ఆ దేశము అధికారులు, రాజుగారు తన్ని అరెస్ట్ చేయాలని తన్ని తరిమారు. అప్పుడు పారిపోయి ఒక దేశానికి వెళ్ళిపోయాడు. మిదియాన్ అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చాలా దూర దేశం. అక్కడికి వెళ్ళిపోయి ఒక ఆయన ఉద్యోగం ఇచ్చాడు ఆయనకి, గొర్రెలు కాయటం. ఆయన గొర్రెలు కాస్తూ, చాలా అందగాడు, మంచి హైట్ ఉన్నాడు, మంచి నైపుణ్యతలు కలిగి ఉన్నాడు, ఇతను తీరు చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నాడు అని కూతుర్నిచ్చి కూడా పెళ్లి చేశాడు. అయితే దేవుడు తర్వాత మోషేని దర్శించి దేవుని ప్రజల్ని రక్షించడానికి మోషేని నాయకుడిగా పంపిస్తారు. దేవుడు సిద్ధపరిచి 40 సంవత్సరాలు అరణ్యంలో తనని సిద్ధపరుస్తారు దర్శించిన తర్వాత. అయితే మోషే గొప్ప నాయకుడైపోతాడు. నాయకుడైపోయి ఇప్పుడు తను అంటున్నాడు, నా రక్షకుడు ఎవరంటే యెహోవాయే, ప్రభు అయిన దేవుడే. దేవుని బిడ్డలారా, తనకి రక్షకుడుగా కనబడ్డది ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు అంటే, మనం నూతన నిబంధన చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని? మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. రక్షించేవాడు ఎవరు అంటే యేసు. ఆయన తప్పించి మనల్ని రక్షించేవాడు ఎవరూ లేరు. అపవాది ఊరుల నుండి, అపవాది కుతంత్రాల నుండి, అపవాది మోసం నుండి, దెయ్యం మోసం నుండి, దెయ్యాల నుండి, జబ్బుల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, సమస్యల నుండి నాలాంటి వాడిని దేవుని బిడ్డలారా
నన్ను అపహరించడానికి సిబిఐ వాళ్ళు, పోలీసులు రకరకాలుగా చూశారు. కానీ ఎన్ని రకాలుగా వారు ప్రయత్నించినా, కోర్టులో కేసు వేసేసినా, నన్ను తర్వాత తీసుకెళ్ళి కోర్టులో కేసు వేశారు. సిబిఐ కోర్టులో హైదరాబాద్ కేసు కొట్టేశారండి నా మీద. జడ్జి గారు 7 సంవత్సరాల తర్వాత కోర్టు కేసు జరిగిన తర్వాత ఎందుకు ఆయన అనవసరంగా ఇంత ఇబ్బంది పాలు చేశారని చెప్పి జడ్జి గారు చెప్పారు. కేసు కొట్టేశారు నా మీద. అందులో ప్రధాన నేరస్తుండే నేను, సపోజ్ టు బి. కానీ ఈరోజు నేను ప్రధాన నేరస్తుని, ప్రధాన పాపిని ఒకప్పుడు అయినటువంటి వాడిని. కానీ ఈరోజు దేవుని సేవకుడిని, నా జీవితాన్ని మార్చింది ఎవరంటే నా రక్షకుడు యేసు ప్రభువారు. నా ప్రభు నన్ను రక్షించడమే కాదు, సాతాను కబంధ హస్తాల నుండి నన్ను బయటికి తీయటమే కాదు, వాడి సంఖ్యలన్నీ వెరగొట్టి నాకు స్వేచ్ఛనిచ్చిన వాడు నా ప్రభు అయినటువంటి రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసు. అంతేకాదు, ఈరోజు దేవుని బిడ్డ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో గ్రంథకర్త అంటాడు, ఈ గొప్ప రక్షణ ఎంతకాలం నువ్వు అశ్రద్ధ చేస్తావు? ఈ గొప్ప రక్షణ, వై విల్ యూ నెగ్లెక్ట్ సచ్ అ గ్రేట్ సాల్వేషన్? ఈ గొప్ప రక్షణ నువ్వు ఎందుకు దూరం చేస్తున్నావు? నిజమే కదా, 37 సంవత్సరాలు నేను టైం వేస్ట్ చేసుకున్నానండి. కానీ రక్షింపబడ్డ తర్వాత, యేసు ప్రభువారు నన్ను దర్శించిన తర్వాత ఎవరూ నన్ను ఏమీ చేయలేకపోయారండి. పోలీసులు కానీ, కోర్టులు కానీ, ప్రతి దగ్గర కూడా ఎందుకండి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రతి దగ్గర అన్నారు. ఎందుకు తెలుసండి, నా ప్రభు అయినటువంటి యేసు నన్ను నిర్దోషిగా ఎంచాడు కనుక. ఈరోజు వై డు యూ వాంట్ టు నెగ్లెక్ట్ సచ్ అ గ్రేట్ సాల్వేషన్ అండ్ సచ్ అ గ్రేట్ సేవియర్? ఈ గొప్ప రక్షకుడిని, ఈ గొప్ప రక్షణను నువ్వెందుకు దూరం చేసుకుంటావు? చేతులు జోడించి నమస్కరించి, ఈ భూమి మీదకి నీ కొరకే వచ్చాడు. ఎస్, ఆ రక్షకుడు నీ కొరకే వచ్చాడు, నా కొరకు వచ్చాడు. అందుకే ఆయన్ని నీకు పరిచయం చేస్తున్నాను ఈ మాటల ద్వారా. నువ్వేం చేయాలంటే, ప్రభా ఆయన్ని రక్షించవడు కదా, రక్షకుడా యేసయ్యా నన్ను కూడా రక్షించవా అని నువ్వు అడిగితే చాలు, నిన్ను రక్షిస్తాడు. దేవుని బిడ్డ, నీ భయం అంత దూరం అవుతుంది. నీ ఉద్యోగం లేని పరిస్థితి దూరం చేసి ఆయనే ఉద్యోగం ఇప్పిస్తాడు. ఉద్యోగాలు ఇచ్చేవారిని తీసుకొస్తాడు నీ దగ్గరికి, నీ అవసరతలు తీరుస్తాడు. దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి సార్లు నా పక్షాన నిలవబడ్డాడు. అందుకే చేతులు జోడించి నా ప్రభు అయినటువంటి యేసు రక్షకుడిని రక్షకుడిగా అంగీకరించవా? ఆయన ఈ భూమి మీదకి నిన్ను అర్థం చేసుకోవటానికి మనిషిగా పుట్టినవాడు. ప్రభువా, నీ బిడ్డలకి నిన్ను పరిచయం చేశాను, రక్షకుడు నీవని ప్రకటించాను. దయతో నీ బిడ్డలను రక్షించవా ప్రభువా? వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు, నువ్వు రక్షించగలిగిన సమర్థుడవు అని మాత్రం నాకు తెలుసు. కనుక వారిని చేపట్టుకుని సాతాను కబంధ హస్తాల నుండి, ఫ్రమ్ ద స్నేర్స్ ఆఫ్ ద ఈవిల్ వన్, ఆ దుర్మార్గుడు దౌర్భాగ్యుడైనటువంటి సాతాను కబంధ హస్తాల నుండి, ఆ ట్రాప్స్ నుండి, వాడి ఊరి నుండి, నాయన వేటక అనే ఊరి నుండి వారిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య కనికరించండి, నీ బిడ్డలు రక్షించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.